ఈ మధ్య కాలంలో అనేక మంది గద్దర్ గారు సమాజ మార్పు కోసం పనిచేసినటువంటి నాయకులు కమ్రేడ్ గద్దర్ గారు, అదేవిధంగా మన సిపిఐకు సంబంధించినటువంటి మహాసభ ప్రారంభ సూచకంగా వారందరికీ మీరందరూ కూడా లేచి ఒక నిమిషం జవహర్ అన్న పేరును ఉద్దేశించి ఏఐటీసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కమ్రేడ్ నరసింహ గారిని మాట్లాడాల్సిందిగా అధ్యక్షులు కమ్రేడ్ ఓమయ్య గారు, అదేవిధంగా ఉన్నటువంటి ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ బాలరాజు గారు, అదేవిధంగా కమ్రేడ్ ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ విలాస్ గారు, అదేవిధంగా కమ్రేడ్ ప్రవీణ్ గారు, వేదికపై ఉన్నటువంటి కాబట్టి అదేవిధంగా రాష్ట్రం వివిధ జిల్లాల్లో చెందినటువంటి హమాలి, టాటా, గర్భాయి, గుమస్తా కార్మిక సోదరి సోదరులందరికీ కూడా ఏఐటీసీ రాష్ట్ర ప్రభుత్వం గురించి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ రాష్ట్ర మహాసభలు మనం అనుకున్న నాటి నుండి ఇవాళ జరుపుకుంటున్న రోజు వరకు కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి వర్షాలు మహాసభ జరుగుతుందా జరగదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇక్కడ మనం ప్రమాణంగా ఈ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఈ మహాసభలో నిజంగా కారణం నాకు చెప్పడం జరిగింది. మొదటి మహాసభ నిర్మాణంలో భావించడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా 10 ఏళ్ళకు పైబడి అయిందని అనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల పైన ఎక్కడికక్కడగా ఏ జిల్లా జిల్లా ఏ మార్కెట్ పనిచేస్తా ఉన్నారు. కానీ తద్వారా మన శక్తి సరిపోదు, మనందరం ఐక్యం కావాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్నటువంటి హమాలీలు కానీ, టాటా కానీ, గర్భాయి కానీ, స్లీపర్ కానీ, గుమస్తా కానీ అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈక్వల్ గా ఉన్నది. అంటే అన్ని సేమ్ సమస్యలే. ఈ సమస్యల పరిష్కారం కోసం మనందరం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యమైతే తప్పే పోరాటం చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ఇందాక ఓమయ్య గారు చెప్పారు చాలా విషయాలు. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డులను ఎలా ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగ ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మనందరి మధ్యకాలంలో చూశాము. రైతు చట్టాలు తీసుకొచ్చారు. రైతు చట్టాలు కూడా ఇందులో భాగమే. రైతు చట్టాలు తీసుకురావడం ద్వారా ఈ మార్కెట్ గులాం చేయాలనే పరిస్థితుల్లో రైతు చట్టాల్లో మార్పు తీసుకొస్తే రైతులందరూ కూడా దాని కోసం పోరాటం చేసి ఆ చట్టాలను కూడా అయ్యేలాగా కొట్లాడేటువంటి సందర్భం ఉంది. అట్లాగే వ్యవసాయ లేబర్ చట్టాలు కూడా ఉన్నటువంటి 74 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను మార్చి 4 కోట్లుగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం కూడా మనందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. ఈ అన్ని కూడా ఎక్కువ నిర్వహిస్తా ఉన్నాం. మనకు ఉన్నటువంటి చట్టాలే అలాగే ఉన్నటువంటి చట్టాలు, మనకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉన్న చట్టాలు కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉంది. ఎందుకోసం ఈ కార్మికులకు ఏమైనా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను కూడా నిర్వీర్యం చేయాలి. ఎప్పుడో ప్రమాదం చట్టం ఉంది, మనకి వర్తించదు. ఎందుకంటే ఈఎస్ఐ చట్టం ఉంది, మనకు వర్తించదు. పిఎఫ్ చట్టం ఉంది, మనకు వర్తించదు. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి హమాలీ కార్మికులకు ఏ రకమైనటువంటి చట్టం లేదు. గతంలో పార్లమెంట్లో వామపక్షాలకు బలం ఉన్నటువంటి సందర్భంలో ఒక 2 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఒకటి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులు, 2 ఉపాధి హామీ చట్టాలు. ఈ 2 చట్టాల ద్వారా కొద్దిమంది కార్మికులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇంకా లక్షలాదిగా ఉన్నటువంటి దేశంలో కోట్లాదిగా ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు, హమాలీ కార్మికులు, ఇంకా అనేక రకమైనటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీళ్ళకి సంక్షేమ బోర్డు తీసుకురామని చెప్పి మనం పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. హమాలీ కార్మికులు ఏ మార్కెట్లో వచ్చినా హమాలీ కార్మికులు కానీ, టాటా కానీ, గర్భాయి కానీ వీళ్ళు కూలికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అని అనుకుంటున్నారు. కానీ మనం తెలుసుకున్నది కూలికే పనిచేస్తా ఉన్నాం.
మనకైతే జీవో రావాలని చెప్పేసి ఆ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మన శాసనసభ్యులు పూర్ణేశ్వర సాంబశివరావు గారు మరి అమలుల విషయంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఈ 60 సంవత్సరాల జీవో ఏదైతే వచ్చిందో దాని తక్షణం మనకు కూడా రావాలని చెప్పేసి అధికారులు వినియోగించినప్పుడు కమిషనర్ గారు దాని ప్రాసెస్ లో పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో ఈ యొక్క యంత్రాంగం సరిగ్గా పనిచేయని పరిస్థితి కాబట్టి దాన్ని మనకు కూడా సాగుతుంది. ఈ రాష్ట్ర మాసం తర్వాత మనం సాధించుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఇప్పుడు చనిపోతే ₹1,00,000 అది చాలా మంది తక్కువ వస్తుంది. ఏఐటీసీ పోరాటం ఫలితంగా 2 జతల బట్టలు, మనకు ఒక రెస్ట్ రూమ్, మహిళల చీరలు, మరి అట్లాగే 60 సంవత్సరాలు ఇన్సూరెన్స్, పిఎఫ్, మరి ఇవన్నీ కూడా తర్వాత ఐఎంఓ నిర్మాణం ప్రకారంగా గతంలో ఉన్నటువంటి 100 కిలోలని 50 కిలోలకు తీసుకురావడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి మనం మార్కెట్లకు వచ్చి ఎండకు వచ్చి వానకు వచ్చి ఈ రైతులకు మనం సహకరిస్తూ మన యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. మరి అట్లాగే లైసెన్స్ విషయానికి వస్తే
సమస్యలు రావడం జరుగుతుంది. లైసెన్స్ లేకపోతే మార్కెట్లో పనిచేయడానికి ఇబ్బందులు గురవుతాయి. కొత్త వాళ్ళు వస్తారు, మన యొక్క పనుల్ని చెడగొడతారు. కాబట్టి ఏమైనా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఏఎంసీలో మన యొక్క చాటా దర్వాయి సమస్యల్ని తక్షణం పరిష్కరించడానికి ఏఐటీసీ ముందు భాగంగా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాము. చైర్మన్ గారు తీసుకొని రాష్ట్ర కమిషనర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మనం ఏమడుగుతున్నాం, అయ్యా మీరు మార్కెట్ యార్డు నడుస్తేనే మా కార్మికులకు పని. రైతు పండించినటువంటి ధాన్యం మీ నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మార్కెట్ యార్డు ధాన్యం రావడం లేదు. కారణం ఏంటంటే కొంతమంది కమిషన్ ఏజెంట్లు, కొంతమంది బ్రోకర్లు బయట రైతు దగ్గర తక్కువ రేట్లకు ధాన్యాన్ని కొని ఆయన 40 కిలోలు బస్తా తూకం చేయాల్సి ఉంటే 2 కిలోలు 3 కిలోలు ధాన్యం సరిగ్గా లేదనే పేరుతోనే తరుగు తీసి ఆ రకంగా రైతులు మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి గిట్టుబాటు ధర ఇవాళ రైతుకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ రైతు మోసపోతున్నాడు. రెండోది, ఆ ధాన్యం మార్కెట్ యార్డుకు రాకపోవడంతో మార్కెట్ యార్డు మీద ఆధారపడేటువంటి వేలాది మంది లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేకుండా ఇవాళ రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి మార్కెట్ యార్డుకు ధాన్యం వస్తే నీ ప్రభుత్వానికి సెస్ రూపంలో ఆదాయం వస్తుంది, మార్కెట్ యార్డుకు ఆదాయం వస్తుంది, మార్కెట్ యార్డుకు ఆదాయం వస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి రైతు పండించినటువంటి ధాన్యాన్ని ఇవాళ మార్కెట్ చట్టంలోనే ఉంది. మార్కెట్ చట్ట ప్రకారం మార్కెట్ యార్డుకు 15 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జీరో కాంట్రాక్ట్ జరగడానికి వీల్లేదు. రైతు పండించిన ధాన్యం నేరుగా మార్కెట్ యార్డుకు తీసుకురావాలని చట్టంలో ఉన్నప్పటికీ ఇవాళ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళ కమిషన్ల కోసం మన బయట బ్రోకర్లను పెంచి పోషిస్తూ ఉన్నారు. దాని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావటం లేదు. దాని ఆధారపడేటువంటి కార్మికులు ఉపాధి లేకుండా రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈ పరిస్థితుల్లో 55 సంవత్సరాలకు రిటైర్మెంట్ పెట్టి నువ్వు ఇక 55 సంవత్సరాలు నీ వయసు అయింది కాబట్టి నువ్వు ఇంటికి అని చెప్పేసి అంటే నీ మార్కెట్ నుంచి కానీ నీ ప్రభుత్వం నుంచి కానీ మరి ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీ ప్రభుత్వానికి సర్వీస్ చేసిన కార్మికుల సంక్షేమం కోసం నువ్వు ఏమైనా రూపాయి ఇస్తున్నావా అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. నువ్వేమి రూపాయి ఇవ్వవు, కానీ పనిచేయాలనేటటువంటి ఆతృత ఉన్నా పనిచేసే శక్తి ఉన్నా నువ్వు పనిచేయడానికి వీల్లేదు. ఎందుకంటే చట్టంలో 55 సంవత్సరాలే ఉంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరాల వరకు పనిచేయాలని చెప్పేసి ఉద్యోగులు చేస్తా ఉన్నారు. అదే పరిస్థితుల్లో పని తీసుకోవాలని చెప్పేసి మనం ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మనం ప్రశ్నిస్తూ ఉన్నాం, రాబోతా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఇన్సూరెన్స్ సంబంధించి గతంలో 50,000 రూపాయలు ఉంటే దాన్ని 1,00,000 రూపాయలు పెంచడం గత రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డు నడుపుతా ఉన్నది. కాబట్టి మార్కెట్ యార్డులో పనిచేస్తున్నటువంటి లైసెన్సులు పొందినటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, లేదా నాన్ గవర్నమెంట్ ఉద్యోగులుగానైనా గుర్తించండి అనేది మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏఐటీసీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ దుబాసరాములు గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అనేక డిమాండ్స్ మనం కరపత్రంలో పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. మధ్యాహ్నం తర్వాత మనకు సంబంధించినటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా మన యూనియన్ నిర్మాణంతో పాటు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మార్కెట్ యార్డ్ల పరిస్థితి, వీటన్నిటి మీద సుదీర్ఘంగా మనం చర్చించేటటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు మనకు వచ్చినటువంటి గెస్టులు ఉన్నారు కాబట్టి ఇంకా భూపతి రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు ఆల్రెడీ మార్కెట్ యార్డ్లోకి వచ్చారు. ఆయన ఒక 2-3 నిమిషాల్లో మన ఈ మహాసభలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వారు కూడా ఈ మహాసభలో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు వచ్చే ముందు మన ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ విలాస్ గారిని మాట్లాడాలి. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి భూమయ్య గారు, అదేవిధంగా ఈ మహాసభకు తమ అమూల్యమైన సమయానికి హాజరైనటువంటి సిపి రాజు గారు, పూర్ణనేని సాంబశివరావు గారు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యే, వేదిక మీద ఉన్నటువంటి ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలాజీ,
అదేవిధంగా యూనియన్ మన వ్యవసాయ మార్కెట్ హమాలి గడ్వాయి రాష్ట్ర యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సిపిఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సుధాకర్ గారు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు నరసింహ గారు, అదేవిధంగా ఏఐకేఎస్ నాయకులు భూమయ్య గారు, సోదరులారా కార్మిక సోదరులారా, ఈరోజు మన 2వ మహాసభ మన సమస్యలు మరి ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ముఖ్యంగా నేను ఈ మహాసభ సందర్భంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో సందర్శించడం జరిగింది. మిగతా జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు చాలా డిఫరెన్స్గా కనిపిస్తున్నాయి. కొన్ని మార్కెట్ యార్డులలో కొన్ని సమస్యలు మార్కెట్ యార్డు ఏదైతే మార్కెట్ యార్డు చైర్మన్ గారు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ కమిటీకి మొన్ననే నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజన్న గారు ముందు మన గెస్ట్ల విషయం కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నటువంటి కార్యదర్శి అదేవిధంగా కూడా తర్వాత అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ రాష్ట్ర మార్కెట్ కార్మిక సంఘాల నాయకులు ఏఐటీసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మన నరసింహ గారు, ఇంకా విరాజ్ గారు, చాలా మంది నియోజకవర్గాలు ఈనాడు మహాసభ ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులు 187 ఉన్నాయి. అందులో 40 లక్షల మంది అమాలీలు, గడవాయి, టాటా స్లీపర్ కార్మికులు పనిచేస్తున్నారు. వారందరికీ చట్టబద్ధమైనటువంటి హక్కులు మార్కెట్లను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఒక పక్క రైతులు లేకపోతే ఈ యొక్క అమాలి కార్మికులు లేదు, రైతులు లేకపోతే వ్యవసాయ మార్కెట్ యార్డులు. కాబట్టి వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా రైతులకు సంబంధించినటువంటి హక్కులు ఉంటుంది. అదేవిధంగా పనిచేసేటువంటి కార్మికులకు చట్టబద్ధమైనటువంటి దాన్ని మేము గత కొంతకాలంగా పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నాం. గతంలో 100 కిలోల బరువు బస్తాలు పోసేది. ఆ 100 కిలోల బరువు బస్తాలు 50 కిలోల బరువు పోరాటి సాధించుకోవడం జరిగింది. అది ప్రపంచ కార్మిక సంస్థ నిర్మాణం ప్రకారం. అదే సందర్భంలో చూస్తే అమాలీలు కొన్ని చోట్ల ప్రౌఢమైనటువంటి ఈఎస్ఐ అమలైంది. కానీ వ్యవసాయ మార్కెట్ యార్డులలో పనిచేసేటువంటి అమాలి కార్మికులకు ఏ విధమైనటువంటి ప్రౌఢమైన ఫండ్ కానీ ఈఎస్ఐ కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద నష్టపరిహారం సాధించుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మార్కెట్లలో పనిచేసేట్లు మరి దాదాపుగా ఉదయం నుండి సాయంత్రం నుండి గంటల ద్వారా కలిగి లేకుండా తమ శ్రమను పూర్తిగా మార్కెట్కి రావడం కోసం పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి వస్తున్నటువంటి ఆదాయం మరి చట్టబద్ధంగా వాళ్ళకి ఎంత అందరూ రావడం. ఎందుకు చెప్తున్నామంటే సివిల్ సప్లై సమాధులు ఒక క్వింటాల్ బరువు మోస్తే 29 రూపాయలు ఇస్తున్నారు, 29 రూపాయలు. కానీ ఇక్కడ మరి మనం ఇస్తున్నటువంటి అమ్మాయి రేటు దాంట్లో ఒక 2% కూడా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్నాయి ధరలు పెరుగుతున్నాయి, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మన మార్కెట్ నడుపుకొని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క
అమాయకులకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 20 కార్మికులు కూడా పనిచేసి ఆటేస్తున్నటువంటి వారికి వాళ్ళు కూడా వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పని చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎక్కడో ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రమాద నష్టపరిహారం చట్టం ఉంది. 73లో చట్టం వచ్చింది. ఆ చట్టం చెప్తుంది ఏ కార్మికుడైనా ఏ సంస్థలో పనిచేస్తున్నా ప్రమాదం జరిగితే ఆ యజమాని ప్రమాద నష్టపరిహారం ఇవ్వాలి. అదే కానీ ఇక్కడ కొట్లాడుతున్నాం కానీ ఆశ్రమైనటువంటి ఆలోచన ఈ వ్యవసాయ మార్కెట్ పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులకు వస్తున్నటువంటి పరిస్థితులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మీరు గుర్తించవచ్చు. అదేవిధంగా అమాలి కార్మికులు పనిచేస్తున్నారు. చాలా మందికి ఇల్లు లేవు. మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తుంది. ఈ మార్కెట్లో పనిచేసినటువంటి కార్మికులకు మహిళా కార్మికులకు ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా ఈ మార్కెట్ పరిసరాలలో స్థలాలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా ఇల్లు కట్టేసి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అదే సందర్భంలో చూస్తే మనమందరం పనిచేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని మంచి పేరు చేస్తున్నాం. ఒక పక్క రైతులు కూడా చాలా ఇబ్బందులు కష్టాల్లో బాధపడుతున్నారు. మనం రైతులు కూడా అనుకూలంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే దేశంలో అన్నం పెట్టే రైతు ఆత్మలో కష్టించి పనిచేస్తే ఈరోజు అలాంటి రైతులు కూడా అనేక అవసరాలు ఎదుర్కొనేస్తున్నారు. గిట్టుబాటు ధరలు సరసమైనటువంటి ధరలు అందుకుందామంటే అదే సందర్భంలో చూస్తే ఈరోజు విత్తనాలు తీర పంట చేకూర్చిన తర్వాత అమ్ముకున్నామంటే కళ్ళలో ధాన్యం లేకపోతుంది. కొనటువంటి పరిస్థితి కూడా రైతులకు ఇబ్బందులు పడుతుంది. కాబట్టి వ్యవసాయ మార్కెట్ అటు రైతులకు సంబంధించి ఆ రైతు యొక్క ఏదైతే సంక్షేమ సంఘం ఏదైతే మన మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులకు సంబంధించి ఇదంతా కూడా ప్రజలకు ముడిపడుతుంది. మనం పనిచేయడంతో ఈ మార్కెట్ యార్డ్ల ద్వారా ప్రజలకు ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఏమంటున్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మీరందరూ చట్టాన్ని అమలు ఇవ్వడం మార్కెట్ యార్డు చట్టాన్ని న్యాయವನ್ನು అమలు చేయాలని కోరుతున్నాం. దాంట్లో భాగంగానే 50 కిలోల కొంత అమలైంది. అదే సందర్భంలో ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితులుగా వ్యవసాయ బాధ్యతలు చాలా చోట్ల మరుగుదొడ్లు కట్టియాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలకు పురుషులకు అదే సందర్భంలో విశ్రాంతి గదులు కట్టియాలి. దాంట్లో ఫ్యాన్లు ఉండాలి. పండినప్పుడు రెస్టులు తీసుకోవడం. అదే సందర్భంలో మరి మార్కెట్ యార్డులు కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణం దీపాలు దుమ్మూరులను పండించి అనారోగ్యమైనటువంటి పరిస్థితులు అవసరమైన మరింత పరిశుభ్రతకు ఆరోగ్యం కూడా ఇక్కడ పోషకాలు రాలేదు. అయితే ఏదేమైనా గతంలో మనం పోరాటం చేయడంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు నాంపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం. అదేవిధంగా చెప్పారు ప్రమాద నష్టం. అదేవిధంగా ఎవరైతే చదువుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అమ్మాలి శాఖ ధరపై యూనియన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు పూర్ణమేని సాంబశివరావు గారికి, అదేవిధంగా ఇంకా మన ముద్దుబిడ్డ మన తెలంగాణ ఉద్యమకారులు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు దానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఈ సభాధ్యక్షుడు మన మీ ప్రియతమ నాయకుడు బొమ్మయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ ఇరానీ గారికి,
మల్లేశమన్న గారికి, భోజన గారికి, వేదిక మీద ఉన్నటువంటి అమ్మాయి సోదరులకి, శాఖా కార్యవర్గులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. గత 10 సంవత్సరాలు గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఇలా కార్మికుల గురించి కానీ కర్షకుల గురించి కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అంటే ఎందుకంటే నేను చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఆ రోజు నేను ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు. నేను వచ్చిన వెంటనే మీ అందరికీ కావాల్సిన ఏదైతే ఉన్నదో మీ లైసెన్సులు కానీ మీకు కావాల్సిన బట్టలు కానీ అవన్నీ నేను ఇప్పించడం జరిగింది. ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి రైతు బిడ్డగా నేను కూలి అమ్మాయి చాలా మంది కూలి అంటే నేను పని చేయించుకునే బాధ్యత ఊళ్ళో కూలి వాళ్ళని చూసినా కనుక ఆ బాధ మనకు ఎక్కువ ఉన్నదని మీ బాధను గుర్తించి మీకు కావాల్సినవన్నీ నేను ప్రొవైడ్ చేయడానికి ముందుకొచ్చి అన్ని చేసినాను చెప్పి నేను మీకు బాగా చేస్తున్నాను. ఇంకా మీరు అడిగిన వెంటనే ఏది చెప్పినా కూడా నేను ఎక్కడ కూడా ఇది కాదు వ్యాపారస్తులను కొంచెం ఇబ్బంది పెట్టాలని మీకు మాత్రం ఇబ్బంది పెట్టలేదు. మీకు కావాల్సిన ఒక పక్క ఈరోజు చూడండి పెద్దలు మన ఎమ్మెల్యే గారు మన మార్కెట్ పైన ఎంతో శ్రద్ధ చూపించి మన కార్మికులపై శ్రద్ధ చూపించేసి ఆ రోజు మన తన బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్న రోజు మీ అందరి కోసం తన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తన కొత్తగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పేదల కోసం తన ముఖ్యమైన డాక్టర్ వృత్తిని వదులుకొని ఈ రోజు పేద ప్రజలకు ముఖ్యమని టీఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాల ఎమ్మెల్సీ ఉండగా కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పేద ప్రజల కోసం ఈ రోజు నేను చూస్తా ఉన్నాను. 6 నిమిషాలు 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్న ఏకైక ఎమ్మెల్యే అంటే మన డాక్టర్ భూపతి రెడ్డి గారు చెప్పడం తప్పదు. ఎందుకంటే పేద ప్రజలకు ఇలా బడుగు బలైన వర్గాలను ఎంతో అభివృద్ధి పనులు నడుపుకుంటూ వస్తా ఉన్నారు. అదే మాదిరిగా మన మార్కెట్ సంబంధించినటువంటి మన అమ్మాయి శాఖ కడవై వాళ్ళ సాధన బాధలు కూడా నేను వినియోగించినప్పుడు నాకు అనుకూలంగా మనకు కావాల్సిన వాళ్ళకు మన అమ్మాయి శాఖ ఉండే వాళ్ళకి కావాల్సినవి మాకు కావాలని చెప్పి నేను చెప్పినప్పుడు అంటే మన ఇంద్రమయ్యలు కావచ్చు, డబల్ బెడ్రూమ్లు కావచ్చు, నేను అడిగినప్పుడు స్పందించి మనకు అనుకూలంగా మాట ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు మీకు తన మాటల్లో నేను చెప్తాను. ఎందుకంటే పనిచేసే నాయకత్వం ఒకటి కావాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదల కోసం ఆలోచన చేసే పార్టీ. ఆ రోజు ఇంద్రమ్మ కాలంలో గరీబు అట్టావని చెప్పేసి గూడాలు కానీ పల్లెలు కానీ అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. అదే ఈ మార్కెట్లను కూడా అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వంలో ఎంత నష్టపోయినో ఎంత ఏదైనా మీరందరూ ఆలోచించాల్సిందని నేను మీకు మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు బొమ్మన గారు చెప్పారు, నా దగ్గరికి వచ్చారు. అంటే ఏది బాధ్యత ఉన్నది ఆ జీవో అన్నది టీఆర్ఎస్ పరిపాలనలో జీవో తెచ్చుకున్నారు మీరే, మేమేం చేస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు కొంత వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు వచ్చినట్టు నేను వస్తాను అని చెప్పేసి తీసుకొని హైదరాబాద్ పోవడం జరిగింది. మీకోసం నేను మొన్న కూడా డిస్కస్ చేయడం కూడా జరిగింది. అంటే మీ అమ్మాయి సోదరులకి 60 సంవత్సరాలకు ఆలోచన చేయొచ్చు, నేను ఆలోచన చేస్తా పై పుట్ట చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు సాధ్యం అవుతుందా కాదా, గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా, మన పెద్దలు శాసనసభలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనలో అమ్మాయి శాఖ ఉంటే మన వాళ్ళందరికీ కావాల్సిన వసతులు కానీ ఏదైతే మనకు కావాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనుకుంటున్నాం, ప్రమాదాల సత్యం జరిగితే ఇన్సూరెన్స్ కూడా కావాలని అనుకుంటున్నాం. ఆ రోజు చెప్పినా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. మన ఏదైతే మన కమిషన్ ఏజెంట్ ఉన్నారో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ మా మార్కెట్ నుంచి కూడా కానీ మీకు జనరల్ చేసే విధంగా ఆలోచన చేస్తా ఉన్నా. నేను ఖచ్చితంగా ఆ సాధ్యమైనంత వరకు మీ ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే పెద్దలు మన ఎమ్మెల్యే గారు మాట ఇచ్చింది కాబట్టి తన మాట మనం నిలబెట్టుకుని తన మాట ఏదైతే మనం చెప్పిందో చూసా తప్పకుండా చేయాలన్న ఆలోచన మనందరిపైన ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.
మన నాయకుడు భూపతి రెడ్డి గారు నిత్యం మనం ఎప్పుడు సమస్యలు తీసుకెళ్ళినా సానుకూలంగా స్పందించడంతో పాటు దాని పరిష్కారం కోసం తన వంతుగా ప్రయత్నం చేసేటటువంటి నాయకుడు మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఈ మహాసభకి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా 2-3 విషయాలు వారి దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఒకటి, చైర్మన్ గారు విషయాలు చెప్పడం జరిగింది, మా జనరల్ సెక్రటరీ బాలరాజు గారు ఒక విషయాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ వయసుకు సంబంధించి సార్, వయసు ఇవాళ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం కార్మికులకు ఏమి నయా పైసా కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి పిఎఫ్ సౌకర్యం లేదు, ఈఎస్ఐ లేదు, ఎటువంటి సౌకర్యం లేదు. వాళ్ళు రోజంతా అంటే రైతు పండించినటువంటి ధాన్యం మార్కెట్ యార్డ్కి వస్తే దాన్ని తూకం చేస్తే అమలీలకు డబ్బులు, తూకం చేస్తే దొరవైన డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ బస్తా పోతే అమలీలకు డబ్బులు వస్తూ ఉన్నాయి. రైతు తీసుకొచ్చినటువంటి ధాన్యం కింద ఉన్న దాన్ని ఆ చాట ద్వారా ఏది బస్తాలో పోసి అక్కడ రైతు సేవ చేస్తే చాట కార్మికులకు డబ్బులు వస్తాయి. కానీ అది అయిపోయిన తర్వాత, ఆ పని అయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళు ఏం ద్వారా ఇంటికి పోతే మార్కెట్ నుంచి రూపాయి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. రెండోది, మేము అడుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి అమాయకులకు ఎట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటును ప్రభుత్వం నిర్ణయం చేసి అమలు చేస్తున్నదో ఆ పద్ధతిలో రాష్ట్ర మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్నటువంటి అమ్మాయి, గడువై, చాటా కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రేటు ఉన్నట్లయితే వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని మేము యూనియన్గా భావిస్తా ఉన్నాం. మేము ముందు పెడతా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కొంత మార్కెట్ యార్డ్ పరిస్థితి వైభవం ఉంటే కలకలాడేటటువంటి పరిస్థితి ఉండే. ధాన్యం రైతు పండించినటువంటి ధాన్యం మార్కెట్ యార్డుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉండే. కానీ గత ప్రభుత్వ హయాం నుంచి మార్కెట్ యార్డు మొత్తం నిర్వీర్యం అయిపోయింది. మార్కెట్ యార్డు ఉన్నది అని చెప్పేసి మాటల్లో చెప్పుకోవడం తప్ప కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రభుత్వం వైపు చెప్తున్నది రైతు పండించినటువంటి ధాన్యం రైతు దగ్గరికి నేరుగా వెళ్ళి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నది. దానికి మేమే వ్యతిరేకం కాదు మా యూనియన్. కానీ అవసరమైతే అక్కడికి లైసెన్స్ పొందినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళను రైతు దగ్గరికి వెళ్ళి తూకం చేస్తే రైతు పండించినటువంటి ధాన్యానికి గ్యారెంటీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దళారుల చేతులు పోయి వాడు కమిషన్ పేరుతోనో తరుగు పేరుతోనో తీయకుండా మార్కెట్ యార్డ్ కార్మికులు పోతే రైతు ధాన్యాన్ని సరైనటువంటి పద్ధతిలో తూకం చేస్తూ ప్రభుత్వానికి కూడా సెస్ రూపంలో ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం డెవలప్ అవుతుంది, మార్కెట్ యార్డ్ అభివృద్ధి జరుగుతుంది, కార్మికులకు కూడా ఉపాధి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ కూడా ఇన్సూరెన్స్ మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారిని ప్రాంగణంలో మరి అమ్మాయి, దళాయి, శాఖ, స్వీపర్ సంస్థలు అందరూ కూడా కలిసి మరి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి నాతో పాటు పెద్దలు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పునర్నవి సాంబశివరావు గారు, చాలా సీనియర్ నాయకులు, ఉద్యమాలు చేసి మరి పోరాటం చేసి వచ్చినటువంటి వారు, ఆ యొక్క ప్రసంగం ఆ అసెంబ్లీలో ఎందుకంటే నిరపక్షమైనప్పటికీ మరి లాస్ట్ మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాక టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాక కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ వాళ్ళు అసెంబ్లీలో ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి పరిజ్ఞానం, వాళ్ళకి నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినడానికి అది రాష్ట్రంలో మంచి సమస్య మీద మాట్లాడేటువంటి పెద్దలు గారికి, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్, ఇప్పుడు రాష్ట్ర మార్కెట్ కమిటీ అధ్యక్షులు కూడా చైర్మన్ అయ్యారు ఇప్పుడు రైతు బిడ్డ రంగారెడ్డి గారికి, అదేవిధంగా మరి బాలరాజ్ గారు ఏఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నరసింహ గారు ఉప ప్రధాన కార్యదర్శి, ప్రవీణ్ కుమార్ గారు రాష్ట్ర సహాయ కార్యదర్శి, అదేవిధంగా పి సుధాకర్ గారు మరి జిల్లా కార్యదర్శి, అదేవిధంగా మనోజ్ కిషోర్ గారు, ఉమాయ్ గారు కూడా సిపిఐ నాకు నా ఎలక్షన్ కూడా చాలా మంచి పనిచేసి అందరూ మనం అనుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళకి మరి వేదిక మీద ఉన్నటువంటి మల్లేష్ గారికి, హనుమంత యాదవ్ గారికి అందరూ కూడా
అదేవిధంగా ముఖ్యంగా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి కార్మిక సోదరులకు అదేవిధంగా ఇక్కడ మా స్థానిక సోదరులు మా అక్క జిల్లాలు అందరికీ కూడా పత్రికా విలేకరులకు నమస్కారం. నిజంగానే ఒక విధంగా సంతోషంగా, ఎందుకంటే ఇంతమంది మనం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నాం. మన సమస్యలను చర్చించుకుంటున్నాం. అంటే నాకు తెలిసిన ఈ గతంలో ఎక్కడ జరిగినట్టు లేదు. నిజామాబాద్ మార్కెట్ గతంలో 10 సంవత్సరాలు అసలు మార్కెట్ ఉందా, మన యొక్క కార్మికుల పరిస్థితి ఏంటి, మన యొక్క ఏ బిజినెస్ అయితే కూడా మార్కెట్ నుండి చేతుల్లో లేనటువంటి పరిస్థితి. ఇవాళ మనం ఒక రైతు బిడ్డ, మరి వ్యవసాయంలో అమ్మన్నటువంటి వ్యక్తి, మరి ఈ మార్కెట్ సంబంధించినటువంటి అమ్మవంతుల వ్యక్తి మనం ఇక్కడ మార్కెట్ నుండి పెట్టుకున్నటువంటి మార్కెట్ పెట్టడం చాలా మార్పులు కనపడింది. నేనే 2-3 సార్లు వచ్చినాయి. అంటే మీ ఒకసారి మీడియా వచ్చాము, మొత్తంలో మరి మార్కెట్లో ఇక్కడ కార్యక్రమాలు చేశారు, మళ్ళా ఇప్పుడు రావడం జరిగింది. అదే ఆ రోజు మీకు అందరూ కూడా ముఖ్యంగా బస్సు రావడానికి వీళ్ళందరూ కొంతమంది అంటే కనీసం తెచ్చుకున్నారు. ఎందుకంటే నాకు మా అన్నప్పుడు బీసీ గారు ఉండే ఆయన మా గురించి బాగా పట్టించుకునేవాడు. మరి ఆయనేమో మరి సిగ్నైపోయి లేవు. మరి అంటే ఆయన గుర్తు చేసి మాకు ఆలోచన లేదంటే ఆలోచన నేనే మీకు అందరూ కూడా పట్టాలు పంపిణీ చేసిన తర్వాత మీకు అండగా మేము ఉంటాము. ఏదైనా బీసీ గారు కంటే ఎక్కువ దేని వరకు మేము తీరుస్తాం, అక్కడికి వస్తే మీకు అందరూ అండగా ఉంటామని ఆలోచించడం జరిగింది. ఆ దాంట్లోనే భాగంగా ఏదో మీరు అందరూ కూడా పేదరికంలో ఉన్నారు, మరి మీకు అందరూ కూడా ఇల్లు లేవు, ఇవన్నీ చెప్పినప్పుడు మరి మీకు ఖచ్చితంగా ఆ రోజు ఎప్పుడైనా ఏదంటే మనకు ఇల్లు లేని వరకు ప్రార్థిస్తాము, స్మార్ట్ లేని వరకు ఇక్కడ మన డబ్బు పేరు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదే దాంట్లో భాగంగా మీ అందరి దగ్గర కూడా మరి నాకు ఉపకరణగా అన్ని సొసైటీ ఆర్గనైజేషన్ నుండి దగ్గర 230 మందికి ఇల్లు లేవని చెప్పి చెప్పడం జరిగింది. మాకు డీటెయిల్స్ ఇచ్చారు. అది అంతా కూడా నేను కరెక్ట్గా కప్పయ్యాను. ఇవాళ అలా ఎంతమంది వీలైతుంది, ఎంతమంది ఆడుతున్నారు అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కానీ మేము మా బాధ్యతలను ఒక స్థానిక అంటే రూరల్ సంస్థలు ఎక్కడ పనిచేసేది అర్బన్ ఏరియా ఇక్కడ చాలా మంది రూరల్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మా రూరల్ వ్యవసాయదారులకు మేము అందరూ సేవ చేసేది. కాబట్టి మార్కెట్ నిజామాబాద్ రూరల్ సంబంధించిన మార్కెట్ కాబట్టి తప్పకుండా ఆడుకోవాలని చెప్పి మరి ఒక లిస్ట్ కూడా తప్పకుండా ఎలిజిబిలిటీ అందరూ కూడా ఇక్కడ మన ఖానాపూర్లో ఎక్కడైతే మనకు డబుల్ బెడ్రూమ్ కట్టాలో అన్ని ఇన్కమ్ బెడ్రూమ్ వాళ్ళందరూ కూడా మేము ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా అదేవిధంగా మరి కొన్ని సమస్యలు చెప్పారు. పని చేసే దాంట్లో మరి వర్క్ గ్యారంటీ ఉండాలి. తర్వాత 65 మరి వయసు పెన్షన్ ఉన్నారు. ఇప్పుడే సంవత్సరాలకు మాట్లాడుతూ ఉంటే మరి చేసేదేమో 10 రూపాయలు ఆడవాళ్ళు మరి సంవత్సరం పోయడం కానీ లేదా ఆడవాళ్ళు మరి 60 సంవత్సరాలు దాకా చేయగలుగుతారు అంటే లేదని చేయొచ్చు. ఇప్పుడు 40 కిలోలే సంచాయి, 20 కిలోలే సంచాయి మరి సీఎంలో 65 ఏళ్ళు చేస్తారు. వీళ్ళు కూడా చేయొచ్చు అని చెప్పారు. తప్పకుండా ఇది మనం ప్రభుత్వం తీసుకుపోతాం. ప్రభుత్వం ద్వారా అది చెప్పించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈఎస్ఐ కావాలన్నారు, ప్రావిడెంట్ ఫండ్ కావాలన్నారు, మరి కార్మిక చట్టాలు మరి ఎట్లా దాని క్రోడీకరించి తప్పకుండా ప్రభుత్వం తీసుకుపోయి మీ తరఫున నేను ప్రభుత్వం రిమైండ్ చేసి మీ తరఫున నేను అవి కూడా ఇవ్వే ప్రయత్నం హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు. నేను మొన్ననే మాట్లాడుకున్నాం. మన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మరి మనమే ఒక 10 లక్షలకు బిఏ పాలసీ 2% యాక్సిడెంట్ పాలసీ వీళ్ళలో కట్టేద్దాము. మరి అదేవిధంగా హెల్త్ పాలసీ కూడా మరి 5 లక్షల ఇందులో మనం ఒక్కొక్క కుటుంబానికి హెల్త్ పాలసీ కూడా చేపిద్దామని ఆల్రెడీ మనం నిర్ణయం తీసుకున్నాం కూడా అమలు పాలసీలు చెప్పి ఆ రోజు అంటే ఈరోజు మేము ముందు ప్రకటిస్తాం. అదేవిధంగా చనిపోయిన వాళ్ళు కూడా అకాల మరణం లేకపోతే కూడా ఆ రోజు మనం ఇంటిలో చెప్పుకునే 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి అవి కూడా రెడీ అయ్యాక కానీ ఇప్పుడు మనం మరొక ప్రోగ్రాం పెట్టుకున్నా మనకు మన మార్కెట్ దీనికి 4 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వచ్చినాయి. అది ఫౌండేషన్స్ అవి ఉన్నాయి. మరి అప్పుడు మీరు ఆ కార్మికులు చనిపోయిన కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తామని మరి ఏదున్నా మీకు తెలుసు. ఇప్పుడు ఇందిరామ రాజ్యం ఉంది, సిపిఐ మిత్రపక్ష పార్టీ పెద్దలు సంవత్సరాలు గారు మరి మిత్రపక్షమైన మౌనం మళ్ళీ ఎక్కడ అవకాశం విమర్శిస్తాను. ఇక్కడ తప్పు జరుగుతుంటే నిర్వహించినటువంటి మొత్తం ఉన్నటువంటి మనిషి తను కాబట్టి
ఇలా మిత్రులు కూడా ఇస్తున్నాం మహిళా సభ్యుల మరి సాధారణ మా మిత్రులు అందరూ పిల్లలకు రాలేదు మరి 0 వాటితోని చేయబడిన సంకల్పంతో మీకు అందరూ కూడా మరి మిత్రులు లోన్ ఇస్తాం. ఇక వ్యాపార సంఘాలు కూడా అందరూ కూడా మరి వ్యాపారం పెంచుకుంటున్నారు. మహిళలంటే పాల వ్యాపారం, పూల వ్యాపారం ఎవరికైనా పెంచుకునే ఉండే రకరకాల సోలార్ విద్యుత్ శక్తి కూడా తయారు చేసుకోవచ్చు. సౌరశక్తితో ఎందుకంటే నేను కవితలు రాస్తున్నాను, ఆటో కూడా వస్తున్నాను. మన కాన్సెప్ట్ ఆటో వచ్చినాయి, మహిళలు కొనుక్కున్నారు వెలసి ఆటో. ఇంకా ఇలా ఆర్టీసీ బస్సులు ఉండాలి, పెట్రోల్ బంకులు పీఠాలు ఏదైనా చేసుకోవచ్చు. మీరు అందరూ తెలియదు ఇలా మహిళ శక్తిని మరి పెంపొందించాలని మహిళలు బలంగా ఉండాలి. వాళ్ళ భర్త మీద పిల్లల మీద దేవుడికి తల్లిదండ్రులు ఆధారపడకుండా వాళ్ళు సహాయం ఉండాలని ప్రభుత్వం కోరుకుంటారు. అదేవిధంగా మీరు